రవితో కలిసి ప్లాన్ చేసి సంజుకి చుక్కలు చూపిస్తున్న బాలు. ఆనందంలో మౌనిక, మీనా, శృతి, షాక్లో ప్రభావతి, నీలకంఠం. ఇంతకు ఏం జరిగింది? రవితో కలిసి ప్లాన్ చేసి సంజుకి బాలు ఎలా చుక్కలు చూపిస్తున్నాడు? దంతకుడి వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. గుండె నిండా గుడి గంటలు అప్కమింగ్ ఎపిసోడ్స్ లో ఏం జరగబోతోందనేది ముందుగా తెలుసుకోవడానికి వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయండి. మొత్తం మీద ఇక చూసుకున్నట్లయితే కనుక బాలు అయితే ఎప్పుడైతే మౌనికకి సంజుతో పెళ్ళైపోయిందో అప్పుడే ఒక రకంగా చచ్చిపోయినంత పని అయిపోయింది బాలుకి. మనిషే ఉన్నాడు తప్ప మనసంతా కూడా కలవరంతో నిండిపోయి ఉంటుంది. అసలు ఈ రవిగాడు ఏడు వీడు, ఏరా అని చెప్పి రవి దగ్గరికి వెళ్తాడు. ఏరా భీమా, నేను ఏం చెప్పానురా నీకు? నువ్వు చెప్పిన పని చెయ్యకపోగా ఈ అమ్మాయిని పెళ్లి చేసుకున్నావు. సరే కదా అనుకున్నాను. పోనీ కనీసం అమ్మ వచ్చి నీకు ఆ పత్రిక ఇచ్చినప్పుడైనా నువ్వు గబగబా పత్రిక చూసి మాకు ఫోన్ చేసి చెప్పాలిగా. నేను ఎంత చెప్పినా ఈ ఇంట్లో వాళ్ళు వినే మనుషులు కాదు కాబట్టి నేను ఏం చేసినా ఎంత చెప్పినా అనవసరం. కానీ నువ్వు చెప్తే వింటారు కదరా. ఈ పెళ్లి పందిట్లోకి వచ్చి చెప్తే వినరు అనే విషయం నీకు తెలిసి కూడా నువ్వు పని కట్టుకుని ఇప్పుడు దాకా రాకుండా ఉన్నావంటే కాదన్నయ్య. లాస్ట్ మూమెంట్ వరకు పెళ్లి పత్రిక దొరకలేదు సరికదా, రావాలి అనుకోలేదు. ఇక నేను శృతితో గొడవ పడి బయలుదేరిపోయాను అని చెప్పని అంటాడు. ఇక ఇటు నుంచి రవి అయితే ఇప్పుడు ఏం చేయగలం? ఏం చేసినా చెల్లి జీవితాన్ని మనం బాగు చేయలేమంటే ఎందుకు బాగు చేయలేవురా? ఖచ్చితంగా బాగు చేయగలం. ఎందుకంటే నువ్వనుకుంటున్నట్టు ఆ సంజుగాడు పెద్ద తెలివైనోడేం కాదు. వాడికంతా శాడిజం ఎక్కువ. ఆ శాడిజం మన చెల్లెల మీద చూపించకుండా ఉండాలంటే వాడికి ముందు నుంచే ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలి. ప్రతి విషయంలోనూ మనం ఖచ్చితంగా వాడి ఆలోచనని మారుస్తూ ఉండాలి. వాడి ఆలోచనలకి ఎదురెళ్తూ ఉండాలి అని చెప్పి అంటాడు. ఇక బాలు ఏం చేద్దాం అన్నయ్య అంటే, చెప్తాగా, నేను చెప్పినట్టు నువ్వు చెయ్యి అనేసి ఇక సంజుని ఎప్పుడు పడితే అప్పుడు ఎక్కడికి పడితే అక్కడికి వచ్చేలాగా చేస్తారు. ఎందుకంటే సంజుకి అమ్మాయిల పిచ్చి ఉంది. అలాంటి అమ్మాయిల పిచ్చున్న సంజు అడ్డంగా దొరికిపోతే కన్ఫామ్ గా మోనిక వాడితో ఉండను అని చెప్పి బయటకు వచ్చేస్తుంది అని చెప్పి ఆలోచిస్తారు ఇక అన్నదమ్ములు ఇద్దరు కూడా. అందుకని సంజు బ్యాక్గ్రౌండ్ గురించి, వాడికి సంబంధించిన డీటెయిల్స్ గురించి కనుక్కుంటే చాలా మంది అమ్మాయిల్ని మోసం చేశాడని తెలుస్తుంది. ఆ అమ్మాయిలందరితో కలిసి మాట్లాడి వాళ్ళ చెల్లికి జరిగిన అన్యాయం గురించి చెప్పేసరికి వాళ్ళంతా నీకు హెల్ప్ చేస్తాము అని చెప్పి చెప్పడంతో ఇక బాలు, రవి ఇద్దరు కూడా వాళ్ళందరినీ ఒకరోజు నీలకంఠం ఇంటికి పంపిస్తారు. పంపించేసరికి నీలకంఠం ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఇదంతా ఆ అమ్మాయి చూసిందంటే ఈ కారణం చూపించి ఖచ్చితంగా విడాకులు అడుగుద్ది అని చెప్పేసేసి, మీరెవరో మాకు తెలీదు, వెళ్ళండి వెళ్ళండి అని చెప్పి కసిరి కొడుతూ ఉంటే మోనికకి ఫోన్ చేసి కింద జరుగుతున్న భాగోతం చూడు అని చెప్పి చెప్తాడు బాలు అయితే. ఇక అలా చెప్పగానే గబగబా మోనిక బయటకొచ్చి చూసేసరికి కింద అందరూ కలిసి గొడవ చేస్తూ ఉంటారు. సంజు వల్ల మా జీవితం నాశనమైందని ఒకళ్ళు, సంజు వల్ల నేను ప్రెగ్నెంట్ అయ్యాను ఒకళ్ళు, సంజు వల్ల నేను ఎన్నో ఇబ్బందులు పడ్డానని ఒకళ్ళు, అలా అందరూ చెప్తూ ఉంటే మోనిక సంజు ఎంత శాడిస్ట్ కాకపోతే ఇవన్నీ జరుగుతూ ఉంటాయి అని ఆలోచించి ఇక వెంటనే ఆ విషయం గురించి సంజుని నిలదీసేసరికి అవును అయితే ఏంటి అంటాడు. సరే అయితే ఇదే విషయాన్ని నేను కోర్టులో చెప్తాను చూడు, ఇదంతా నేను అడిగాననేది రికార్డు ఉంది, అవును అయితే ఏంటి అని చెప్పి నువ్వు చెప్పింది రికార్డు ఉంది, ఈ రెండు తీసుకెళ్లి కోర్టులో ఇస్తే నీకు 7 సంవత్సరాల జైలు శిక్ష వేస్తారు. దీంతో పాటు నీకు నాకు విడాకులు ఇస్తారు అనగానే, అమ్మో విడాకులు ఇస్తే ఎలా? మా నాన్న ఊరుకోడు, నేను నిన్ను టార్చర్ చేయాలంటే నువ్వు నా దగ్గరే ఉండాలి కదా అని అంటూ ఉంటాడు. అవునా, నువ్వు నన్ను టార్చర్ చేస్తావా? ఇది కూడా రికార్డ్ చేశాను చూడు అంటే ఏంటి అని చెప్పి మోనికను కొట్టబోతాడు. గృహహింస చట్టం కింద నువ్వు నన్ను కొట్టబోతున్నావు అని చెప్పి నేను పోలీస్ స్టేషన్లో కేసు పెడతానంటుంది. ఇలా ప్రతి దానికి అడ్డం తిరుగుతూ అడ్డంగా మాట్లాడుతూ మొత్తానికైతే సంజుకి చుక్కలు చూపించడం మొదలు పెడుతుంది మీనా. డైరెక్షన్ అంతా బాలుది, యాక్షన్ ఇంకా ప్లానింగ్ అంతా ఇటు నుంచి రవిది. ఇలా వీళ్ళిద్దరూ కలిసి ప్లాన్ చేసి సంజు విషయంలో ప్రతి ఒక్కటి కూడా మీ మౌనికకి ఫేవర్ జరిగేలా చూస్తూ ఉంటారు. ఇలాదంతా కూడా సంజు చూసి చూసి ఇక తన వల్ల కాక నీలకంఠం దగ్గరికి వెళ్ళి విషయం చెప్తాడు. నీలకంఠం అదంతా విని, ఏంటి నువ్వు దానికి టార్చర్ చేయాలి, దానికి చుక్కలు చూపించాలని నేనంటే చివరాఖరికి నీకు చుక్కలు చూపిస్తుందా అని చెప్పని అంటాడు ఇటు నుంచి నీలకంఠం. అవును డాడీ, అది నాకు చుక్కలు చూపిస్తోంది, నేను దానికి చుక్కలు చూపించడం కాదు అని అనగానే, సరే నువ్వు కంగారు పడకు, నేను చెప్తాను కదా, ఏం చేయాలో చెప్తాను అని చెప్పేసేసి ఇక వెంటనే నీలకంఠం అయితే
మౌనిక దగ్గరికి వచ్చి నీకెంత ధైర్యం ఉంటే నా కొడుక్కి నువ్వు ఈ విధంగా ఇబ్బంది పెడతావు, బాధలు పెడతావు అని చెప్పని అంటూ ఉంటే, ఇక మొత్తం మీద మౌనిక చేస్తున్న పనికి ఎలా బదులు తీర్చుకోవాలా, ఎలా తన కొడుకుని కాపాడుకోవాలని నీలకంఠం ఆలోచన చేస్తూ ఉంటాడు. ఇక అలా ఆలోచిస్తున్నటువంటి నీలకంఠానికి గోరు చుట్టు మీద రోకటి పోటులాగా సంజుని కావాలని చెప్పి యాక్సిడెంట్ చేసి మంచాన పడేస్తారు ఇటు నుంచి బాలు ఇంకా రవి ఇద్దరు కూడా. ఒక్కసారిగా నీలకంఠం ఏం జరిగిందో అర్థం కాక కొడుకును అలా చూసుకుంటూ ఇటు నుంచి మౌనిక కొడుకుని పట్టించుకోకపోవడం, తన పని వరకే తను చేసుకోవడం, ఇంట్లో ఎవరొచ్చినా రెక్లెస్ గా సమాధానం చెప్పటం, ఇవన్నీ చేస్తూ ఉండేసరికి అట్నుంచి సంజు మోనికనేమి అనలేని పరిస్థితుల్లో మంచాన పడి ఉంటాడు. ఇట్నుంచి నీలకంఠం ఏమన్నా అందామంటే మామగారు టార్చర్ చేస్తున్నారని చెప్పి నలుగురిలో పెట్టిందంటే పరువు పోతుందనే భయం. ఇలా ప్రతి ఒక్క విషయంలోనూ నీలకంఠం సంజు ఇద్దరు కూడా నోరు మూసుకుని ఉండేలా చేస్తాడు. ఇక ఇట్నుంచి రవి బాలు ఇద్దరు కూడా ఇదిలా ఉండగా మీనా అయితే బాలుతో ఒక మాట చెప్తుంది. అదేంటి అంటే మోనికకి అక్కడ ఉండాలనిపించట్లేదట, వచ్చేస్తాను అని చెప్పని అంటుంది అని చెప్పని అనగానే ఏం మాట్లాడుతున్నావు అని చెప్పని అంటాడు. ఇక బాలు అయితే అవునండి, తనకి అక్కడ ఉండాలనిపించట్లేదట, వాళ్ళు పెడుతున్న టార్చర్స్, ఇబ్బందులు ఇవన్నీ కూడా తనకి నచ్చట్లేదట, వచ్చేస్తానంటుంది అని అనగానే సరే అయితే తన్ని వచ్చేసేయమను, నేను చెప్తున్నాను కదా ఏం చేయాలో అది చేద్దాం అంటూ ఉంటే, ఇదంతా విన్న ప్రభావతి ఇక మోనికకి ఫోన్ చేసి ఏంటి వచ్చేస్తానన్నావంట అంటే, నువ్వు నాతో మాట్లాడటానికి నీకు అసలు ఏ మాత్రం కూడా రైట్ లేదమ్మా, ఎందుకో తెలుసా, ఖచ్చితంగా ఇదంతా నువ్వు చేసింది, నా జీవితాన్ని నాశనం కాకూడదు అని చెప్పి అన్నయ్య వాళ్ళు ఎంతలా తాపత్రయపడ్డారో చివరాఖరికి నువ్వు నా జీవితం పూర్తిగా నాశనం చేసేసావు అని చెప్పని అంటుంది. ఇక ఆ మాటలతోటి ఒక్కసారిగా ప్రభావతి షాక్ అవుతుంది. ఎప్పటికీ నువ్వు నాకు ఫోన్ చేయకు, వస్తే వస్తా, లేకపోతే లేదు, నా ఇష్టం, నాకు నువ్వు చెప్పడానికి లేదసలు అని చెప్పేసేసి అనేసరికి ఇక ఏం చేయాలో అర్థం కాక సత్యం దగ్గరికి వెళ్ళి ప్రభావతి చెప్తే, నన్ను నిలబడినిచ్చావా, కూర్చొనిచ్చావా, ఊపిరి సలపనిచ్చావా, అసలు ఆ పిల్ల గురించి ఏంటి అని ఆలోచించనిచ్చావా, వచ్చిన సంబంధం ఎలాంటిదో అని చెప్పి ఆరా తీనిచ్చావా, ఏం చేసావని ఇప్పుడు వచ్చి నాతో మాట్లాడుతున్నావు అని చెప్పి సత్యం అనేసరికి ఎటు చూసుకున్నా తనకే మాటలు పడాల్సిన పరిస్థితి వచ్చిందని, తనే ఇబ్బంది పడాల్సిన పరిస్థితి వచ్చిందని ఆలోచించినటువంటి ప్రభావతి ఇక ఇదంతా కాదు అని చెప్పని అనుకుంటూ ఇక మోనిక విషయంలో తనేమి చేసినా కూడా ఎవరు వినరని సైలెంట్ అయిపోతుంది. ఇక బాలు రవి మాత్రం సంజుని ఇంకా ఇంకా ఇబ్బందులు పెడుతూనే ఉంటారు. మరి సంజులో మార్పు వస్తుందా, లేకపోతే ఈ మౌనిక సంజు విడిపోతారా, మరి బాలు మౌనిక జీవితాన్ని ఏ విధంగా బాగు చేయబోతున్నాడు, మరి ఇదంతా కూడా రాబోయే ఎపిసోడ్స్ లో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతున్న స్టోరీ. గుండె నిండా గుడి గంటలు రాబోయే ఎపిసోడ్స్ లో ఏం జరగబోతుంది అనే విషయం ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియోని లైక్ చేయడంతో పాటు వీడియోని ఇతరులతో షేర్ చేసుకోండి. అంతేకాదు ఛానల్ని మీరు ఇప్పుడే చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయడం మర్చిపోకండి. మీరు అలా ఆల్ ట్యాప్ చేయడం వల్ల మేము పెట్టే ప్రతి వీడియో ఫస్ట్ నోటిఫికేషన్ మీకే వస్తుంది. థ్యాంక్ యూ.